డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కోర్టులో రెండో రోజు విచారణ ముగిసింది. రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు జడ్జి సాక్షులను విచారణ చేసి వాంగ్మూలాలు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. థ్యాంక్ యూ ఉమా. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించినటువంటి కేసు రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. నిన్న తొలి రోజు విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. ఇవాళ రెండో రోజు అయినటువంటి ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చాలా సుదీర్ఘంగా ఈ సాక్షుల నమోదు ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నారు. నిన్న డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లి నూకారత్నం సంబంధించినటువంటి సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేసింది. మొత్తం సుదీర్ఘంగా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు కూడా వారి యొక్క సాక్ష్యాన్ని నమోదు చేసింది. చెప్పినటువంటి సాక్ష్యానికి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం కల్పించింది. డిఫెన్స్ న్యాయవాదులు కావచ్చు, అలాగే పీపీ కావచ్చు, వీరందరూ కూడా ఏదైనా వారు చెప్పినటువంటి సాక్ష్యంలో ఏదైనా అనుమానం ఉన్నట్లయితే దాన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పూర్తి వాస్తవాన్ని బయటికి చెప్పించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న వాళ్ళ తల్లి నుంచి వాంగ్మూలం నమోదు చేయగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ ఈ కోర్టులో హాజరై ప్రస్తుతం సాక్ష్యం వెల్లడిస్తూ ఉన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా ఈ సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. అన్ని కూడా న్యాయమూర్తి నమోదు చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా దాన్ని రికార్డు నమోదు చేసి దాన్ని భద్రపరుస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నింటి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే న్యాయవాదులు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం చెప్పినటువంటి సాక్ష్యాన్ని వారికి వచ్చినటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేస్తున్నారు. గతంలో 2022 మే 19వ తారీఖున వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసినట్టుగా అభియోగాలని ఆ రోజున ఆయన కారులో శవాన్ని తీసుకువచ్చి ఇంటి దగ్గర పడేశారని చెప్పేసి వారు చెబుతున్నట్టుగా న్యాయవాదులు చెబుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితము దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు సంబంధించినటువంటి వివరాలను కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఈ సంబంధించి వెల్లడించడం జరిగింది. మొత్తం 3 సాక్షులను ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు తీసుకుని వచ్చారు. వాళ్ళ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ, అలాగే వారి సోదరుడు నవీన్, అలాగే భార్య అపర్ణ, ముగ్గురిని కూడా కోర్టులో ఇవాళ ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఇక్కడ తీసుకువచ్చారు. ప్రస్తుతం సత్యనారాయణ విచారణ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ తదుపరి ముగిసిన వెంటనే క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తదుపరి నవీన్ నుంచి కూడా సాక్ష్యాన్ని సేకరించనున్నారు. ఆ తదుపరి అపర్ణ సాక్ష్యాన్ని కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూస్తే కనుక మొత్తం అప్పట్లో జరిగినటువంటి అంశాన్ని మే 19న డ్రైవర్ హత్య జరిగిన రోజున కళ్ళ ముందు చూసినటువంటి అంశాలను, వారికి ఉన్నటువంటి అనుమానాలను, మొత్తంగా జరిగిన ప్రతి అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది సాక్షులు. దీన్ని చూస్తే కనుక ఇప్పటివరకు వెల్లడించినటువంటి సాక్షులు చెప్పినటువంటి దాని ప్రకారంగా చూస్తే కనుక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబే హతమార్చారని చెప్పారని చెప్పేసి ముప్పాళ్ళ సుబ్బారావు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా వారు కోర్టు ముందు ఉంచినట్టుగా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఆ రోజు ఘటన జరిగిన తర్వాత అనంతబాబు వీరితో మాట్లాడినటువంటి అంశాలు, అలాగే కొంత డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టినటువంటి అంశాలు, అదేవిధంగా బెదిరింపులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా కోర్టు ముందు సాక్షులు వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తంగా ఈ ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా, చాలా క్షుణ్ణంగా మొత్తాన్ని ప్రతి అంశాన్ని న్యాయమూర్తి కూడా ఉన్న డౌట్లను కూడా వారితో నివృత్తి చేసుకొని మొత్తం రికార్డు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి మరీ ట్రయల్స్ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా నమోదు చేస్తూ ఉన్నారు. ఎక్కడా లోటుపాటుకు తావు లేకుండా చాలా పకడ్బందీగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఇవాళ ప్రధాన నిందితున్నటువంటి అనంతబాబు, అలాగే వారి భార్య లక్ష్మీ దుర్గాను కూడా పోలీసులు అత్యంత పకడ్బందీగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం బెయిల్ రద్దు కావడంతో అనంతబాబు ఇక్కడ సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అక్కడ నుంచి రోజు ఇక్కడ పకడ్బందీ భద్రత మధ్య కోర్టుకు తీసుకొస్తున్నారు. ఇవాళ నుంచి 26వ తారీఖు వరకు కూడా ఈ సాక్షుల నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం 12 మంది కీలక సాక్షులు ఉండగా వారందరినీ కూడా ప్రతిరోజు ఇద్దరిద్దరు చొప్పున నమోదు చేయనంటూ చెబుతున్నారు. అదేవిధంగా మొత్తం 27 మంది సాక్షులు ఉండగా వారిని కూడా తదుపరి షెడ్యూల్
సాక్షులను విడుదల చేసి న్యాయస్థానం ఆ తర్వాత సమయం ఇచ్చి ప్రతిరోజు కొంతమంది చొప్పున సాక్షులను నమోదు చేసి ఆ తదుపరి మొత్తం పోలీసులు ఇచ్చినటువంటి పూర్తిస్థాయి ఆధారాల ఆధారంగా విచారణ జరిపి నవంబర్ 30 లోపు తుది తీర్పు ఇవ్వనున్నట్లుగా స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించి చాలా వేగంగా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది కొన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.